అంటే పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తారు కదా, డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతారు కదా, అలా దయచేసి నా సినిమా చూడండి అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను 12th వరకు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను షేక్ అయ్యానన్నా. అవ్వలేదు అంటే కనుక అబద్ధం అవుతుంది. నేను నవ్వుతూ ప్రెస్ ముందుకు వస్తున్నా, నవ్వుతూ ఉంటున్నా, కానీ శివరయ్య అరే ఇన్ని రోజులు ఇంత కష్టపడి అంటే 18 years ఇంత చేసి ఈ డేట్ కోసం కదా, ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఇలాంటి ప్రమోషన్ జరిగి ఇలాంటి సినిమా ఇలాంటి రిలీజ్ డేట్ కోసం కదా ముందుకు వచ్చాము, మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డానన్న. ఇమాజిన్ ఇన్నేళ్ల తర్వాత అవకాశం వచ్చింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాము, సురేష్ బాబు గారు వచ్చారు, రానా అన్న వచ్చారు, అన్నీ అయింది. టక్కున 18 days పోస్ట్ పోండ్. ఎంత శివరై ఉంటాను. ఐ రిమెంబర్ నేను ఇక్కడే రామానాయుడులో స్పిరిట్ మీడియా ఆఫీస్ బయట రాత్రి 1:30-2 వరకు ఇక్కడే ఉన్నా. ఇంటికి వెళ్ళలేకపోయా. నాకు అసలు అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలి. నీతో ఇంటర్వ్యూ చేశా, మీతో ఇక్కడ ఉన్న అందరితో చేశా. మొన్న ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారో తెలుసా అంటే నాకు గుర్తులేస్తారంటే 22 ఇంటర్వ్యూలు మీరు ఒక్కరు చేశారని అడిగారు నన్ను. ఆ తర్వాత చేయడానికి లేదు, నా కాంటెంట్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియదు. సోషల్ మీడియాలో ప్రతిదీ చేసేసా. నాకు అసలు అర్థం కాలే. ఇంకా మళ్ళీ ఓడిపోతానేమో అనేటువంటి భయం వచ్చింది. రాత్రి 2:30-3 ఇంటికి వెళ్ళా. వెళ్ళి ఆలోచిస్తున్నాను, నిద్ర పట్టట్లా, టీం అందరికీ మెసేజ్లు పెడుతున్నా, గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నా. అయ్యానన్నా, ఫ్రస్ట్రేట్ అయ్యాను, షివర్ అయ్యాను, షేక్ అయ్యాను. ఏంట్రా మన పరిస్థితి అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు మాత్రం మా నాన్నగారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అన్న ఎప్పుడు చెప్తుంటారు మా నాన్నగారు, అండ్ హీ లివ్స్ బై దట్ ఎగ్జాంపుల్. ధైర్యంగా ఉండురా, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఎప్పుడు చెప్పే మాట మా నాన్న నాకు, నువ్వు ధైర్యంగా ఉండు. పర్టికులర్గా ఒక పదం దట్ హీ ఫాలోస్ అండ్ హీ ఆల్వేస్ ఆస్క్స్ మీ టు ఫాలో. ఇలా చదువుకో, ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పలే. నాకు ఎప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే జీవితంలో మా నాన్న, ఆయన ఏ పుస్తకం నుంచి చూసి చెప్పారో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రువు తూట అని చెప్పి మా నాన్న నాకు చెప్పారన్న. నాకు అది మైండ్లో ఉండిపోయింది.